కూటమి ప్రభుత్వ పాలనలో పాత గుంటూరుకి మహర్దశ పట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పారు. వర్షం వస్తే ముంపుకి గురయ్యే పాత గుంటూరు ప్రాంతాన్ని ఆ సమస్య నుంచి విముక్తి కల్పించేలాగా 8 కోట్లతో మొండిగేట్ ని ఆధునీకరిస్తున్నామని అన్నారు. శుక్రవారం స్థానిక 8వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. కూటమి ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే వివరించారు. అలాగనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామని అన్నారు. సూపర్ 6 పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, టీడీపీ నేతలు జాగర్లమూడి శ్రీనివాసరావు, జశ్వంత్, నంబూరి గౌసు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థ 8 కోట్ల రూపాయల వ్యయాన్ని భరించలేక దానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులుంటే ఈరోజు రైల్వే అధికారులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి పెద్ద ఎత్తున 8 కోట్ల రూపాయలతో 11 మీటర్ల వెంట్లను 2 వెంట్లను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చేయడంతో ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి క్రిస్టియన్పేట కానీ అలాగే బాలాజీ నగర్ కానీ ఒక పక్కన అనేక ప్రాంతాల్లో ఆ సమస్య తీరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి రైల్వే అధికారులకి అలాగే కేంద్ర మంత్రి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో విషయం ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా శరవేగంగా మారుతూ ఉన్నాయో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఒక పక్కన నెరవేరుస్తూనే కొత్తగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో ఇళ్ల ప్లాట్ల పేరుతో పొలాల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి కనీసం ప్లాట్ కూడా చూపించినటువంటి పరిస్థితులుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం 2 సెంట్ల భూమిని ఇచ్చేటువంటి విధంగా శరవేగంగా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడానికి సర్వేలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా 1-2 నెలల లోపల అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా సొంత ఇంటి కలలను నెరవేర్చేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అంతేకాకుండా ఉచిత బస్సు దాదాపు 1,600 కోట్ల రూపాయలతో ప్రతి ఆడబిడ్డ కూడా రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా ఉచితంగా ఆగస్టు 15వ తారీఖు నుండి ఉచిత బస్సు ప్రయాణం చెప్పినటువంటి విధంగా ఒక పక్కన సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన, దారిద్ర్యం ఏదైతే పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.